అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రబరగడ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? ఇవి దసరా స్పెషల్ వీడియోలండి. మూడో రోజు అన్నపూర్ణ దేవమ్మ పేరులోనే ఉంది గాడెస్ ఆఫ్ ఫుడ్ అని. మనమందరం కష్టపడేది ఆహారం కోసమే అండి. అలాంటి ఆహారం అందరికీ దొరకాలని కోరుకుంటూ అన్నపూర్ణదేవి అమ్మకి పూజిచ్చేద్దామండి. ఈ అమ్మకి కట్టె పొంగల్ నైవేద్యంగా పెడతారండి. నేను ఆల్రెడీ మొదటి రోజు, రెండో రోజు ఏ అమ్మకి పూజిస్తారు, ఏ ప్రసాదం పెట్టాలని వీడియో చేశానండి. చూడకపోతే చూసేయండోయ్. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండోయ్. నేను చాలా ఈజీ అండ్ క్విక్‌గా కుక్కర్‌లోనే ఎలా చేసుకోవచ్చో అన్నది చెప్పేస్తానండోయ్. ముందుగా ఒక పాన్ పెట్టుకుని 1/4 కప్ పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో రావాలండోయ్. అలా వచ్చాక ఇప్పుడొక కుక్కర్ తీసుకొని, ఒక కప్పు బియ్యం, వేయించుకున్న పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఇందులో 4 కప్పులు వాటరు, ఉప్పు 1 టీ స్పూన్ వేసుకొని కుక్కర్ పెట్టేసేయండి. 4-5 విజిల్స్ రావాలండి. అలాగే ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం, వాటర్ కూడా తీసుకోవాలండి. ఈ కుక్కర్ అయ్యేలోపు మీకో పొడుపు కథ. పొట్టలో వేలు నెత్తి మీద రాయి. ఏంటది? మీకు గాని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కుక్కర్ చల్లారాక నేను చూపించిన విధంగా చేసుకొని 3-4 స్పూన్లు నెయ్యేసుకోండి. నెయ్యి అన్నది ఎంత ఎక్కువ ఉంటే అంత బావుంటుందండి ఈ పొంగలు. ఇప్పుడు చివరి ఘట్టం అదే అండి, పోపేసుకోవాలి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యేసుకోండి. నెయ్యి వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అల్లం తరుగు, ఇంగువ, కరివేపాకు, 8-10 జీడిపప్పులు వేసుకోవాలండి. ఈ జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు అన్నంలో వేసుకుని కలిపేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన కట్టె పొంగల్ ప్రసాదం రెడీ. అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ క్లిక్ చేయమంటూ మీ ఎర్రప్రగడ.